మామ ఇప్పుడే మనకు బిగ్ బాస్ టీం నుంచి కాల్ వచ్చింది. ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోకి దగ్గర రండి. ఒక ఏమైనా ఉంటే అంబులెన్స్ తీసుకురమ్మని కాల్ వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ అట్లా అంటే మొత్తానికి బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తం ట్విస్ట్ మీద ట్విస్ట్ పెట్టి కొంచెం ఏమైనా మెమరీ ప్రాబ్లమ్ అయిపోయిందేమో. ఎక్స్‌పెక్ట్ చేసినట్టు కాకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. మొత్తం మనం అనుకున్నది కాకుండా రివర్స్ జరుగుతుంది. అందుకే హాస్పిటల్‌కి తీసుకుపోని అంబులెన్స్ తీసుకురామన్నారు. జస్ట్ అట్లా ఫన్ కోసం అంటున్నా. సీరియస్‌గా తీసుకోండి. అట్లా కామెడీ చేస్తున్నా. వీడియోలో కామెడీ కూడా కావాలి కదా! బూస్టింగ్ కోసం. సో దీంట్లో సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన గురించి మాట్లాడదాం. మనం ఎవరంటే సంజన గారి ఫ్యాన్స్ వచ్చేసి ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్టు ఊపిరి పీల్చుకోండి. సంజన గారి మన సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఇద్దరు ఊపిరి పీల్చుకోవాలి. డబల్ ఎలిమినేషన్ లేదు. సింగిల్ ఎలిమినేషన్ జరగబోతుంది. సో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, సాటర్డే ఎపిసోడ్‌లో ఏం జరిగింది, కొన్ని లీక్స్ వచ్చాయి. కొన్ని అంటే హింట్స్ వచ్చాయి. ఆ హింట్ గురించి మాట్లాడదాం. మొత్తానికైతే మనకి రాలే. కొన్ని చెప్తా క్లారిటీగా ఉంటది. పాయింట్ టు పాయింట్ మంచిగానే ఉంటది. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్వర్క్స్ నేను ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యి మామ. ఎందుకు మామ అంతగానో ఇబ్బంది పెడుతున్నావు? ఇంతగానో అడుకుంటాను, చెయ్యి. లైక్ వేసుకో. అలాగనే నీకు నచ్చిన ఒక కామెంట్ చేయి. ఆ కామెంట్కి రిప్లై ఇస్తా, సపోర్ట్ చేయి. కామెంట్ అన్నప్పుడు గుర్తుకొచ్చింది, కింద కామెంట్ బాక్స్లో మన ఇన్స్టా పేజీ లింక్ ఉంటుంది. తొందరగా మన ఇన్స్టా పేజీలో అప్డేట్ వస్తే బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో సాటర్డే ఎపిసోడ్లో ఓవరాల్గా ఏం జరిగిందంటే, ఒకరికి బీభత్సంగా వార్నింగ్ పడ్డది. గెట్ ఆఫ్ ఫ్రమ్ ద మై మదర్ ల్యాండ్ అన్నట్టు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోండి. మనం చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో, డోర్ తీసేస్తున్నా వెళ్ళిపోండి. ఆ పరిస్థితి కాడికి వచ్చింది. నాగార్జున సార్ ఫుల్ ఫైర్ అన్నారు. కళ్యాణ్కి డిమాండ్ పవన్ కంటే కళ్యాణ్ ఆడిన పాజిటివ్ గొడవల పైన మనం రెడ్ కార్డు ఏదో ఎల్ల కార్డు ఇస్తారని అన్ని చాలా మాట్లాడుకున్నాం. నేనే కాదు, చాలా రివ్యూవర్ అట్లనే మాట్లాడుకున్నారు. అంత పరిస్థితికి వచ్చింది కానీ ఎలాంటి రెడ్ కార్డ్ లేదు. టీఆర్పీ బద్దలైపోయే ఎపిసోడ్ అని చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కానీ టీఆర్పీ ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 9, 10 ఆ మధ్యలో వస్తుంది. కానీ బద్దలైపోయే అంత లేదు. నిన్న డెమార్ పవన్కి మన అండ్ కళ్యాణ్కి జరిగిన టాస్క్లో లైవ్లో నేను ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని చూపియలే, కానీ అది మొత్తం చూపిస్తే అప్పుడు టీఆర్పీ బద్దలైంది. అంత ఎమోషనల్గా ఉండేది. అసలు ఎంతమంది ఏడ్చారు అసలు ఆ టాస్క్ ఆడేటప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి ఎమోషన్ అనిపించింది, ఏడుపు కూడా వచ్చింది. నిన్న పొద్దుటిల్లి వైరల్ అంటే వీడియోలో ఒక క్లిక్ చూస్తుంటే వాళ్ళ కింద ఒక సాంగ్స్ పెట్టి ఎమోషన్ అయితే బాబా లిటరల్గా అనిపించింది. కానీ డెమాన్ పవన్కి నేను నామినేషన్లో మన రీతు డెమాన్ పవన్ కళ్యాణ్ చేసుకున్న పాయింట్లో గొడవ చేసి రెడ్ కార్డ్ ఇస్తామనుకున్నా. కానీ వాళ్ళకి నాగార్జున సార్ అప్రిషియేట్ చేశారంట. ఇద్దరికి ఎలా అప్రిషియేట్ చేశారంటే, మనకి ఎంతగానో అప్రిషియేట్ చేశారో కెప్టెన్ అయిన కళ్యాణ్కి డెమాన్ పవన్కి ఫైనల్ టాస్క్ అవుట్ ఆడి వాళ్ళకి పంపించిన బిగ్ బాస్ యోధురాళ్ళ మీద గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయి కెప్టెన్ అయిన వరకు అంతవరకు అప్రిషియేట్ ఇచ్చారు. అదే విధంగా వార్నింగ్ ఇచ్చారు. డెమాన్ పవన్కి అయితే ఆల్రెడీ నీకు ఒకసారి వార్నింగ్ పడ్డది, మరి ఇంకోసారి చేయాల్సిన అవసరం అనుకుంటా నాగార్జున సార్ ఫైర్ అయ్యారు. అక్కడ దానికి అతనికి సపోర్టబుల్గా వచ్చింది ఎవరంటే కళ్యాణ్. నిజంగా డెమాన్కి కళ్యాణ్కి కామన్ మ్యాన్కి అయితే నిజంగా ఈ సీజన్లో సపోర్ట్ ఉంది. డెమాన్ పవన్కి కళ్యాణ్కి విపరీతమైన సపోర్ట్. డెమాన్ పవన్కి పిఆర్ సపోర్ట్ అంటే ఇంకా బాగుండు, కూల్ కాంపోజ్గా ఉండు. బీభత్సం అంటే బీభత్సంగా జరుగుతుంది సపోర్ట్ అయితే కామన్ మ్యాన్స్కి. గైస్ వాళ్ళకి డెమాన్ పవన్కి కళ్యాణ్ ఏంటంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో పట్టుకున్నారు సార్. అది కావాలని జరగలే, కోపంలో జరిగింది అన్నారు. దాన్ని మన డెమాన్ పవన్ ఏమన్నా అంటే, సార్ నేను జస్ట్ ఇట్లా గడ్డం పట్టుకుంటూ అంటారు కదా, గడ్డం పట్టుకునే ప్లేస్కి పోయి డైరెక్ట్ మెడ పట్టుకున్నట్టు అనిపించింది సార్. సో అది అనిపిస్తే సారీ క్షమించండి అని ఆ ఉద్దేశం నాగార్జున సార్ రిక్వెస్ట్ చేసుకున్నారు. వీళ్ళకి ఎంత అప్రిషియేట్ చేశారో అంత గొడవ చూపించారు. వీడియో క్లిప్ చూపించారా లేదని క్లారిటీ అయితే లేదు. అంత అప్రిషియేట్ చూపించింది, అంత గొడవ చూపించారు. సంజన గారికి అయితే రీతుతో మాట్లాడిన విషయంలో నువ్వు ఎక్స్పర్ట్ అంటే నువ్వు సీనియారిటీగా ఉంది, ఇంత ఏజ్లో ఉండి అన్ని తెలిసి కూడా నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అన్ని తెలిసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏందని నాగార్జున సార్ గెట్ ఆఫ్ ఫ్రమ్ ద మై మదర్ ల్యాండ్ అంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోండి అని చెప్తే, సారీ సార్ తెలుసు కదా మనకి, ఎవరైనా సారీ సార్ అని వేడుకోవాల్సిందే తప్ప అంతవరకు పోదు. గేట్ కాడికి పోయి మళ్ళీ రావాల్సిందే. గేట్ కాడికి వరకు కూడా పోలే. ఇదైతే సంజన గారికి బీభత్సంగా వార్నింగ్ జరిగింది. నాగార్జున సార్ ఇదైతే బాగా ఎలివేషన్ ఇచ్చారు. మీరు ప్రోమోలో చూసినట్టు కూడా అట్లనే ఉంది, గట్టి ఎలివేషన్. ఇదైతే ఓవరాల్గా సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన దాంట్లో. సాటర్డే ఎపిసోడ్లో మన ఎలిమినేషన్ వచ్చేసి దివ్య గారు ఎలిమినేషన్ అయిపోయారు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పాపం దివ్య మీదే పడ్డది. అది ఎంతవరకు రాంగ్ అన్నా రైట్ అన్నా దివ్య ఈస్ ఎలిమినేట్. మెయిన్ కారణం వచ్చేసి భరణి శంకర్. తన ఫ్యామిలీ వచ్చి ఇమిటేట్ చేసింది, తన ఫ్యామిలీ వచ్చి చెప్పారు, వాళ్ళ పర్సన్ వచ్చి చెప్పారు. ప్రతి దానికి గొడవ పడుతుంది, ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తుంది. సో దానివల్ల దివ్య నెగితే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అవ్వాల్సింది, ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. సో భరణి శంకర్ కూడా దగ్గరికి వచ్చాడు, కానీ ఈ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు ఉన్నారు కాబట్టి తనకు ఓట్లు అనేది చాలా వరకు పడి సేవ్ అయ్యాడు భరణి శంకర్ వచ్చేసి. సో ఈ వీక్ వచ్చేసి దివ్య నిఖిత ఎలిమినేషన్, డబల్ ఎలిమినేషన్ అన్నారు కదా. సంజన గారికి మన ఏది సుమన్ శెట్టి మధ్యలో జరుగుతుందని, వీళ్ళ మధ్యలో జరిగేది మ్యాక్సిమం జరిగేది
కానీ నేను చెప్పా కదా అంబులెన్స్ అండ్ స్టోరీ. అంబులెన్స్ అంటే బిగ్ బాస్ ఊహించినట్టుగా ఒక ట్విస్ట్ చేంజ్ చేసి పడేశారు. ఏంటంటే ఈ వీక్ అంటే డబుల్ ఎలిమినేషన్ లేదంట. ఎందుకు మెయిన్ కంటెస్టెంట్ పోతున్నాడేమో సంజన గారు, లేకపోతే వీళ్ళు పోతారేమో అనుకుంటున్నా, ఎలిమినేషన్ చేస్తాడేమో అనుకున్నా, కానీ ఎలిమినేషన్ లేదని అంటున్నారు. కానీ మాక్సిమం ఒకవేళ ఇవాళ సాటర్డే సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది, కొద్దిసేపట్లో మనకు అప్డేట్ వస్తుంది. రాగానే అది కూడా వీడియో చేద్దాం క్లారిటీగా. 50-50% చెప్తానా, ఎలిమినేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనకు వచ్చిన టాక్ ఏంటంటే ఎలిమినేషన్ లేదని టాక్ వచ్చింది. ఏంటంటే ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే హౌస్ మేట్ డిసిషన్ ప్రకారం ఎలిమినేషన్ జరిగేబోయే అవకాశం ఉంది. అది కూడా సంజనాకి మైనస్ అవుతుంది. ఎందుకంటే హౌస్ మేట్లో అందరూ సంజనాకి ఎగనెట్ ఉంది. సో హౌస్ మేట్లో మీ డిసిషన్ ప్రకారం నిన్న రీతు నామినేషన్లో చేసిన పాయింట్లో అంటే పర్సనల్ విషయాలు తీయడం, నామినేషన్ చేయడం కరెక్టా రాంగ్ అని హౌస్ మేట్కి అందరికి అడిగితే కరెక్ట్ అని అందరు అన్నారు అనుకో, ఆల్మోస్ట్ మెజారిటీ ఓట్ ప్రకారం అయితే ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా అడుగుతారు, ఆ ఆడియన్స్ కూడా అదే పాయింట్ మాట్లాడతారు. అదే పాయింట్ మీద ఏమైనా చెప్తే ఇట్లా తీయడం కరెక్ట్ కాదంటారు, కొందరు కరెక్ట్ అంటారు. ఎందుకంటే రీతు గారి మీద కొంచెం నెగిటివ్ ఉంది, బయట నెగిటివ్ ఉంది కాబట్టి ఆ తనుజ ఆ పాజిటివ్నెస్ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఉన్నదే చెప్పింది కదా మన సంజన గల్రాని రీతు మీద ఉన్నదే చెప్పింది కదా అని రీతు మీద నెగిటివ్ ఉన్న వాళ్ళ బయట జనాలందరూ అట్లనే చేశారు. ఆ నెగిటివ్ చేసేటోళ్ళు చాలా మంది ఓట్ చేశారు, సపోర్ట్ చేశారు. కొంచెం 50-50 చేసే అవకాశం ఉంది సంజన గల్రాని మీద. ఒకవేళ హౌస్ మేట్ మెజారిటీ ఓట్ ప్రకారం ఎలిమినేషన్ చేయాలంటే సంజన గల్రాని ఈజ్ ఎలిమినేటర్ అయిపోతుంది. కానీ ఇదైతే 50-50 మామ, నేనైతే క్లారిటీగా చెప్పలేను. ఇదైతే మాక్సిమం ఎలిమినేషన్ ఉండదు మామ, పక్క అయితే ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అది డిస్కషన్ కూడా జరుగుతుంది టీమ్ వైజ్గా. ఆ డిస్కషన్ గురించి క్లారిటీగా మనకు రాగానే అప్డేట్ రాగానే మనం చేసేద్దాం. ఓవరాల్గా మొత్తానికైతే సింగిల్ ఎలిమినేషన్ ఈ వీళ్ళే మామ. సింగిల్ ఎలిమినేషన్లో వచ్చేసి దివ్యానికి ఎలిమినేషన్ అయిపోయింది. మన ఇన్స్టా పేజీలో కామెంట్ రూపంలో మన ఇన్స్టా పేజీ లింక్ ఉంటుంది, అంటే యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్లో జాయిన్ అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క లింక్ తొందరగా వస్తుంది, దాంట్లో అయితే మాత్రం చూడడం మాత్రం మర్చిపోకండి మామ. ఇంతవరకు వీడియో చూసినందుకు ప్రతికి పేరు థ్యాంక్ యూ. సపోర్ట్ కూడా అలానే చేయండి, ఫాలో కూడా కొట్టుకోండి మామ.